నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు. నాగాలాండ్ నుండి విచ్చేసి భీమవరంలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. శాసన మండలి చైర్మన్ గా శాసన మండలి సభ్యుని ఎన్నుకునేందుకు ఓటు వేయడం అదృష్టంగా భావిస్తున్న మోషన్ రాజు. ఆక్విడిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. భీమవరం నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండడమే కాకుండా వినియోగించుకోవడం పట్టభద్రుల బాధ్యతగా భావించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని పీఎస్ఎం గర్ల్స్ హైస్కూల్లో గురువారం మధ్యాహ్నం 389వ పోలింగ్ బూత్ లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తన పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సోదరి వేగేసిన జ్యోతిలక్ష్మి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శ్రీనివాస్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఓటు వేయడం తన బాధ్యతగా భావించి సుదూర ప్రాంతం నాగాలాండ్ పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడి నుండి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నానని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. సేవాగుణం గల వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి వర్మ వెంట బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ సురేంద్ర, టీడీపీ నాయకులు ఇందుకూరి రామలింగరాజు, పట్టణ టీడీపీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, పలువురు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. జనసేనకి వెళ్ళిపోతాను. నా వాళ్ళ ఎప్పటి నుంచి వెళ్ళిపోతాను. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం నుండి శాసన మండలికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి నేను ఈరోజు పోలింగ్ బూత్కి రావడం జరిగింది. నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత కాబట్టి, ముఖ్యంగా పట్టభద్రుల స్థానం నుండి జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి విజులైనటువంటి పట్టభద్రులందరూ కూడా ఓటు హక్కుని
పూర్తిగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను సుదూర ప్రాంతంలో ఉన్న భువనేశ్వర్ నుండి నాగాల్యాండ్ నుండి గౌతి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నాగాల్యాండ్ నుంచి నేరుగా పోలింగ్ బూత్కి చేరుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం చెప్తా ఉన్నా. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలా, అవకాశం వచ్చినప్పుడు మంచి సేవాగుణం ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి. ఓటు హక్కు వినియోగం పట్ల నిర్లిప్తత పనిచేయదనే విషయాన్ని తెలియజెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉంది. పోలింగు ఇంకా ఉత్సాహంగా జరగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి విజృంభమైనటువంటి పట్టభద్రులందరికీ కూడా తప్పనిసరిగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించాలని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శాసనమండలి చైర్మన్ గా పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికయ్యే సభ్యునికి ఓటు వేసే అవకాశం రావడం అరుదైన సంఘటనగా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. పట్టభద్రుల ఆకాంక్షలను నెరవేర్చే వ్యక్తి శాసనమండలికి ఎన్నిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇది అరుదైన సంఘటన అన్నమాట. నాకు లేకుండా రాదు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో నా ఓటుని వినియోగించుకోవడం జరిగింది. ఇది ఒక అరుదైనటువంటి అవకాశం, అరుదైనటువంటి సంఘటన. నేను శాసనమండలి చైర్మన్గా ఆ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థికి ఓటేసే అవకాశం ఇది నాకు సంతోషాన్ని కలిగించింది. ఖచ్చితంగా పట్టభద్రుల తరపున, నిరుద్యోగుల తరపున వారి యొక్క ఆశలు ఆకాంక్షలు తీర్చేటటువంటి అభ్యర్థి విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శాసనమండలిలో ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి అభ్యర్థి పట్టభద్రులు నిరుద్యోగుల యొక్క సమస్యలు, అలాగే విద్యార్థులు విద్య మీద వారు పోరాటం చేసేటటువంటి అభ్యర్థిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అటువంటి అభ్యర్థి ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆ యొక్క గొంతుకును, ఆ యొక్క పట్టభద్రులు నిరుద్యోగుల గొంతుకును శాసనమండలిలో వినిపించేటటువంటి అభ్యర్థి నెగ్గాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆక్విల్లోని సరోజినీ నాయుడు బాలికోన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో రఘురామకృష్ణరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఓటు వేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో ఆలోచించి పట్టభద్రుల ఓట్లు వేయాలని తెలియజేశారు.
బాక్స్ వ్యవహారమే మీరు గొడవ పడేదాకా ఓకే సార్. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల్లో నా ఓటు హక్కుని వినియోగించుకున్న అందరూ కూడా ఓటు అనేది మరి ప్రతి వారికి చేతుల్లో ఉన్న ఆయుధం. సో ఆయుధాన్ని సక్రమంగా వాడాలని, ఎవరికైతే ఓటు వేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో ఆచితూచి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి విచక్షణతో అందరూ ఓట్లు వేస్తారని నా భావన. చూద్దాం 3వ తారీఖు ప్రజలు విచక్షణ ఏ మేరకు వినియోగించుకున్నారో తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు ఖాయమని పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటు వేసిన వారు ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశామని చెబుతున్నారని, కూటమి అభ్యర్థి విజయంతోనే పట్టభద్రులకు మేలు జరుగుతుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్లు మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో 3 చోట్ల, వీరవాసరం మండలంలో 1 చోట ఎలక్షన్ నిర్ణయించారు. అన్ని బూతుల్లోనూ కూడా కౌంటింగ్ సాఫీగా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ ఒడిదుడుకులు కానీ ఇబ్బంది కానీ లేదు. అందరూ కూడా ఓటు వేసి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మేము ఎన్డీఏ కూటమిని బలపరుస్తున్నాం అని అందరూ చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మీరందరూ కూడా ఓటు వేసే వాళ్ళందరూ కూడా బలపరచాలని మేము కోరుతున్నాం. అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా 15% పోలింగ్ అయ్యింది. ఈ సాయంత్రానికి 55-60 లోపల అవుతుందని అనుకుంటున్నాం. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా సాఫీగా జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఈరోజు చాలా శాంతియుతంగా ప్రశాంతంగా జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో నియోజకవర్గానికి వచ్చేటికి 16 బూతులు ఉన్నాయి. అందులో 13 బూతులు భీమవరం పట్టణంలోనూ, 3 బూతులు వీరవాసరం మండలంలోనూ చాలా చక్కగా విద్యావంతులందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్ గారిని మేము క్యాండిడేట్ కింద పెట్టాం. ఆయనకి భారీ మెజార్టీ వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యాశాఖలో నిరుద్యోగులకు కానీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఆ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విద్యకు కానీ అలాగే మన నిరుద్యోగులకు కానీ అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వం జరుగుతుంది సందర్భం తెలియజేసుకుంటూ ఈరోజు పట్టభద్రులందరూ కూడా
మరి ఎన్డీఏకి చాలా మద్దతుగా ఉన్నారు. భారీ మేరకు వస్తుంది మేము ఆశిస్తున్నాం. ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మరి పట్టభద్రులందరూ కూడా ఉద్యోగస్తులు కానివ్వండి, పట్టభద్రులు కానివ్వండి, అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి కూటమి తరపున అభ్యర్థికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని చెప్పడం చాలా సంతోషం. మంచి మెజారిటీతో గెలుస్తున్నాం. భీమవరంలో ఉన్నటువంటి 3 ప్లేసుల్లో కూడా మరి సుమారు ఒక్కొక్క సెంటర్లోని ఇప్పటివరకు కూడా అందిన సమాచారం ప్రకారం సుమారు 400 పైచిలుకులు ఓట్లు నమోదవడం జరిగింది. మరి ఓటు శాతం పెరిగే విధంగా అందరినీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎమ్మెల్యే గారు మరి అలాగే వీరవాసరం సెంటర్లో కూడా సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఎంతో ప్రశాంతంగా ఓటింగ్ శాతం కూడా పూర్తిగా సజావుగా జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా మరి పరిశీలిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి ఓటర్స్ అందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి ఈ సందర్భంగా మాకు అర్థమవుతోంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభమైంది. భీమవరంలోని పిఎస్ఎం గర్ల్స్ హైస్కూల్, వీరవాసరంలోని ఎంఆర్కే జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ బూత్లను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 93 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోందని, 853 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈస్ట్ అండ్ వెస్ట్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి పోలింగ్ జరుగుతుంది. మా జిల్లాలో 93 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 93 పోలింగ్ స్టేషన్స్ లో 853 మంది సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. ఈరోజు పోలింగ్ పొద్దుట 8 గంటలకు ప్రశాంతంగా అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా అందరూ ఆర్డీఓస్, ఎంఆర్ఓస్ అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ సాగుతుంది. ఇప్పటి వరకు కూడా less than 8% పోలింగ్ అయింది. పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దంపతులు గురువారం తెల్లవారుజామున స్వామివారికి పట్టు వస్త్రాలను అందించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం దేవస్థాన అర్చకులు కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా జరిపించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికత సంతరించుకుంది. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
బయట మేడం గారు విశేషేషు రహసి ప్రకాశేన జ్ఞానపతి ఉమా సోమేశ్వర స్వామి చంద్ర శ్రీ మహాగణాధిపత దేవత సత్య శ్రీ మహాగణాధిపతయే నమః గణేష్ మహారాజ్ కి శ్రీ గణాధిపతయే నమః. పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయంలో శివాలయ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయి. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు నేను సమర్పించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మన నియోజకవర్గం, మన రాష్ట్రం, మన దేశం మీద ఉండాలని, పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆశీస్సులు మన రాష్ట్రం, మన దేశం మీద ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ఆరోగ్య పరిరక్షణ మన చేతుల్లోనే ఉందని, అనారోగ్య హేతువైన ప్లాస్టిక్ క్యాన్సర్ కు మూల కారణంగా ఉందని, ప్లాస్టిక్ నిషేధం మనందరి కర్తవ్యమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలెట్టి శ్రీనివాస్, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కోట్ల నానిలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీరాంపురం రోడ్లోని తాడిమళ్లవారి కాంప్లెక్స్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన నిర్వహించి గుడ్డ సంచులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయడమే లక్ష్యంగా భావించి అందరికీ ఆదర్శంగా ఉండాలని అన్నారు. ప్రచార కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధంపై వాడవాడలా అవగాహన, ప్రచార సదస్సులు, ర్యాలీలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా గుడ్డ సంచులను వినియోగించాలని అన్నారు. దేవి జ్యువెలర్స్ అధినేత కోట్ల నాని దీనికి స్పందించి 500 గుడ్డ సంచులకు సహకారం అందజేశారని తెలియజేశారు. అనంతరం 100 గుడ్డ సంచులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పున్నాని కన్నయ్య, బొండా హనుమంతరావు, కనగర్ల కిషోర్, కంచర్ల భాస్కర్ గుప్తా, పులపర్తి రామకృష్ణ, బంగారు ప్రసాద్, బొండాడ మనీష్, కొల్లేపర్ల సుబ్బారావు, కురిశెట్టి శ్రీనివాస్, అప్పారావు, చవ్వా శ్రీనివాస సుబ్బారావు, డిఎన్ఆర్ వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్ మెంబర్స్కి, డిఎన్ఆర్ వాకర్స్ సభ్యులకి, ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి గారికి అందరికీ శుభోదయం. వాతావరణం, నీటి కాలుష్య నివారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించబడుతున్న ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులు ముద్దు అనే స్లోగన్తో గుడ్డ సంచులని పంపిణీ కార్యక్రమం భీమవరం మున్సిపాలిటీ అధికారులు ఈ రోజున మన భీమవరపట్నంలో పంచే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా ఆ అధికారుల తరపున సంఘ సేవకులు శ్రీ రంగసాయి గారు మా మార్నింగ్ కాఫీ క్లబ్ వేదిక మీదకి వచ్చి ఇక్కడ ఉన్న వాకర్స్ మిత్రులందరికీ వారి చేతుల మీదుగా ఈ గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు చెరుకువాడ రంగసాయి గారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్రుడిగా, ఒక భీమవరం నివాసిగా మన అందరం తప్పక పాటించాలి.
ఈ గవర్నమెంట్ దిశ నిర్దేశం చేసిన ప్లాస్టిక్నే వాడుతూ గుడ్డ సంచులు వాడితే మంచిదని, అది చాలా భూమి లోపల కరిగే కార్యక్రమం ఉండదు. అదే గుడ్డ అయితే కనుక కరుగుతుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. కానీ వాడకం మట్టుకి మనం చేయలేకపోతున్నాం. దాన్ని ఈ రోజు నుంచి మనం తప్పనిసరిగా గుడ్డ సంచులు వాడతాం. గవర్నమెంట్ వారు విధించిన ప్లాస్టిక్నే వాడతాం. ఇలా చేస్తే కనుక ఆ కవర్లు పాడైపోయాక భూమి లోపల కరుగుతానికి అవకాశం ఉంటుందని మన అందరికీ తెలుసు. అందుకని మనం ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమాన్ని మన వేదిక నుంచి మన అందరం చేస్తామని రంగసాయి గారికి మాట ఇస్తూ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి చంద్రబాబు నాగరాణి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు, మరి ఈ విధంగా ఈ ప్లాస్టిక్ నిషేధం మీద ఒక ఉద్యమంలో జిల్లా అంతా కూడా ప్లాస్టిక్ రహితంగా ఉండాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా స్పందనతో ముందు పాల్గొంటున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు బయో లైఫ్ అని చెప్పేసి ఒక మెటీరియల్ వచ్చింది. అది కూడా మేము సమాజంలో అందిస్తాం, తెలియజేస్తున్నాం. ఆ బయో లైఫ్లో కూడా మన గ్లాసులు ఇవన్నీ కూడా వచ్చాయి. అవి కూడా వినియోగించుకుని మనంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మరి వాళ్ళ గుడ్డ సంచులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ కాఫీ క్లబ్ వారు, డిఎన్ఆర్ కాలేజీ ఈ వర్కర్స్ మరియు కాఫీ క్లబ్ వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా మరి బొండా రాంబాబు గారు, బట్టుకోలు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం మా దాంట్లో ఏర్పాటు చేయాలని కోరటం నిజంగా చాలా గొప్ప స్పందించిన కార్యక్రమం ఇది. అంచేత వీరందరికీ కాఫీ క్లబ్ వారికి, డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ వారికి, సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, మీ అందరూ కూడా ఇది అవేర్నెస్ కోసం ఇస్తున్నాం. ఇది అవగాహన తప్ప ఇది ప్రత్యేకంగా పర్మనెంట్గా మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అంచేత మన భీమవరంలో ప్లాస్టిక్ రహిత సమాధానం చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమంగా భావిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.